అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ సైదులు, ప్రెసిడెంట్ ఏమిచో భద్రాచలం. ఈరోజు మేము భద్రాచలం పట్టణంలో ఒక అనాథరైజ్డ్ హాస్పిటల్ క్వాలిఫికేషన్ లేని ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి గత ఫిబ్రవరి నుంచి ఆయుష్ హాస్పిటల్ పేరు పెట్టేసి నడుపుతున్నాడు. అనలిటికల్ ప్రాక్టీస్ చేస్తూ కొన్ని సర్జరీస్ కూడా చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకొని ఐటీడీపీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఐఎంఏ భద్రాచలం టీంతో కలిపి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. చేసి హాస్పిటల్ సీల్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు ఎలాంటి డిగ్రీ లేదు, ఫేక్ సర్టిఫికేట్తో ఉన్నారు అని కూడా తెలిసింది. ఏపీ మెడికల్ కౌన్సిల్తో వీళ్ళ సర్టిఫికేట్ చూపిస్తారని కూడా తెలిసి వేరే డాక్టర్ కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసింది. తనని కూడా నిలదీయగా తనకి ఎలాంటి డిగ్రీ చేయలేదని చెప్పారు. ఇమీడియట్గా భద్రాచలం పట్టణంలో ఉన్న పోలీసులో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఐఎంఏ వాళ్ళు మేము సంయుక్తంగా వీళ్ళని చేసేసి ఖచ్చితంగా ఇలాంటి పర్మిషన్స్ లేకుండా, అదేవిధంగా ఈ అనుమతులు లేకుండా హాస్పిటల్ నడపడం కూడా చట్టవిరుద్ధము. అంతేకాకుండా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఇలాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్న హాస్పిటల్ సిబ్బంది కూడా ఇంకోటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఐటీడీపీఓ గారు మన గిరిజన బిడ్డలకు అనుకూలంగా ఉండడానికి ల్యాబ్ రేట్లను కూడా తగ్గించి డిజైన్ చేసి అనుకూలమైన రేట్లలో ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ధరల పట్టికని హాస్పిటల్లో డిస్ప్లే చేసి ఖచ్చితంగా వాటినే పాటించి అవే కలెక్ట్ చేయాలి. మీరు మీ ఇష్టారీతిన కనుక పైసలు వసూలు చేసి గిరిజన బిడ్డలు ఇబ్బంది పెట్ట మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మేము కంటిన్యూస్గా కూడా మా స్టాఫ్ని పంపించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాము. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రజలు కూడా ముఖ్య విజ్ఞప్తిగా దయచేసి మన ఖమ్మం ప్రభుత్వ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కూడా అన్ని వసతులు ఉన్నాయి. మనం అన్ని రకాల క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నాము. దయచేసి మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సర్వీసెస్ని ఉపయోగించుకోవడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.